మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల అక్రమ రవాణా జరుగుతున్నట్లు తమ దృష్టికి వస్తే 1972 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత ఈ విషయంలో చురుగ్గా పాల్గొని వివరాలను అందజేయాలని కోరారు. మాదక ద్రవ్యాల రవాణా నివారణ మరియు రహదారి భద్రతపై అవగాహన సదస్సు శుక్రవారం పార్వతీపురం పట్టణంలోని ఆర్టీసీ డిపోలో రవాణా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను వాహన డ్రైవర్లు తెలిసి చేసినా తెలియక చేసినా శిక్షార్హులవుతారని స్పష్టం చేశారు. ఈ అక్రమ రవాణాకు చట్టంలో కఠిన శిక్షలు ఉన్నాయని, జీవితాంతం జైలులోనే ఉండాల్సి ఉంటుందని హెచ్చరించారు. అందువలన ప్రతి డ్రైవర్ కూడా తమ వాహనాలు తీసుకువెళ్లే బ్యాగులను, సంచులు, ఇతర సామాగ్రిపై దృష్టి సారించాలని, అనుమానాస్పదంగా ఉంటే తక్షణమే టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అనంతరం ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో విశాలమైన రహదారులు లేకపోవడం, ఉన్న రహదారులో సక్రమంగా రహదారి భద్రతా నియమాలు పాటించని కారణంగా ఈ ఏడాదిలో సుమారు 80 మంది వరకు మృతి చెందారని, 150 మంది వరకు క్షతగాత్రులయ్యారని తెలిపారు. కావున ప్రతి వాహన డ్రైవరు నియమాలు తప్పక పాటించాలని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో పోలీసు అధికారులు, ఆర్టీసీ అధికారులు, ప్రభుత్వ, ప్రైవేటు వాహన డ్రైవర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీరు డ్రైవర్గా ఉన్నా, మీరు కండక్టర్గా ఉన్నా, లేదా మీరు ఓనర్గా ఉండి వేరే వాళ్ళకి ఇచ్చిన ఆ వెహికల్లో ఎక్కించే లగేజ్ మీద ఒక కన్నేసి పెట్టాలి. సందేహం లేకుండా అడగాలి, ఏంటది అని అడగాలి. బేసిక్ డౌట్ ఉన్నప్పుడు 1972 నంబర్ ఫీడ్ చేసుకోండి మీ మొబైల్లో. దానికి ఫోన్ చేస్తే మీరు వాళ్ళని ఇచ్చేయక్కర్లేదు, వాళ్ళు వచ్చి చెక్ చేసి పట్టుకుంటారు. మీకేమి ఇబ్బంది లేకుండా మీరు సైలెంట్గా ఫోన్ చేసేసి 1 నిమిషం వస్తా అని చెప్పి ఆటో పక్కన పెట్టి వాళ్ళ లోపలే వచ్చి మీరు బయట వచ్చి ఫోన్ చేసేసి ఇటు వస్తుంది మీ వెహికల్ అని చెప్తే వాళ్ళు వచ్చి మీకేం తెలియదు, మిమ్మల్ని టచ్ కూడా చేయరు. మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే అధికారులు మిగతా పనులు చూసుకుంటారు. సో ఒకటి, మీకు ఆ వెహికల్లోకి ఎక్కించకూడదు అనేది ఫస్ట్ సిద్ధాంతం. రెండోది, వాళ్ళకు డౌట్ ఉన్నప్పుడు మనం వెంటనే ఫోన్ చేసి చెప్పడం కూడా మన బాధ్యత. అందరికీ అవగాహన ఉండాలని ఈ కార్యక్రమం పెట్టాం. మరి ఏ విధంగా జాగ్రత్తలు వహించాలి? రెండవది, గాంజా సంబంధించి ప్రమాదాలు మనం తరచూ చూస్తున్నాం. కొన్ని చాలా సీరియస్గా మనిషి ప్రాణాలు పోతున్నాయి. మాకు మర్డర్ల వల్ల, హత్యల వల్ల, దొంగల వల్ల, లేకపోతే కొట్టుకోవడం వల్ల వాటి చనిపోవడం అనేది నాట్ ఈవెన్ 10% కూడా లేదు. మరి మీకందరూ తెలుసు, ఒకసారి ప్రమాదానికి గురైన వ్యక్తులు వలన జీవనం, లైవ్లీహుడ్ యాక్టివ్గా ముందు చేసుకున్నట్టు చేసుకోలేరు. మరి ఎవరైతే బ్రెడ్ విన్నర్ ఉన్నారో వారి ఫ్యామిలీ అంతా కూడా చాలా సఫర్ అవుతుంది, ఫైనాన్షియల్గా కావచ్చు, మరి ట్రీట్మెంట్కు కాకుండా ఉద్యోగానికి సరిగ్గా పోలేని పరిస్థితి, కుటుంబం అంతా కూడా చాలా మనోవేదనకు, ఫైనాన్షియల్ స్ట్రెస్కి గురవుతుంది. సో మీ అందరికీ ఒక మహత్తరమైన బాధ్యత ఉన్నది. డ్రైవింగ్ అంటే, మరి డ్రైవింగ్ చేస్తున్నారంటే కేవలం మీ యొక్క లైవ్లీహుడ్ లాగా చూడకండి. మాకు ఏదో జీతం ఇస్తున్నారు, అది కేవలం దానికోసం మేము పనిచేస్తున్నామని, మేమందరము పనిచేస్తున్నట్టు మీ పని దయచేసి ఆ విధంగా చూడకండి. మీ పని వేరే, మీ కేవలం జీతం కోసం చేసే పని కాదు. వ్యవసాయ